దగ్గరికి రండి, ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను. ఫస్ట్ అయితే చూసేయండి, తర్వాత విషయం అనేది మీకు నేను చెప్తాను. దేవుడు దయ, తల్లి పోచమ్మ తల్లి దయ వల్ల కదండి అసలు పుల్లలా ఉన్నాడు. ఫ్యాన్ 5లో పెడితే ఎగిరిపోతాడు. సపరేట్ అయిపోయింది. ఈ సపరేట్ అయిపోవడం వల్ల ఏమైందంటే, హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్లాగ్ తో అయితే ముందుకు వచ్చాము. నేను ఎందుకు ఇన్ని రోజులు బ్లాగ్స్ చేయలేదు, వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనేది మీకు చెప్పాలని చెప్పేసి ఉద్దేశం ఇది వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకైతే రాలేదు అనేది, ఫస్ట్ గా అయితే ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, ఆన్ లో ఉంచుకోండి. ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ గా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చిన వెంటనే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, కామెంట్ చేయండి. అయితే ముందుగా అయితే బ్లాగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వీడియో అయితే అప్లోడ్ చేసి దగ్గరగా ఒక 1 month 3 months అలా 3 months వరకు అవుతుందండి. దానికి అయితే బలమైన కారణం అయితే ఉంది. నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, దానికి అయితే చాలా పెద్ద కారణం అయితే ఉంది. అదేంటనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను. ఫస్ట్ అయితే చూసేయండి, తర్వాత విషయం అనేది మీకు నేను చెప్తాను. చూసారు కదండి, మా బాబుకి అయితే అది దెబ్బలైతే కాదు, చిన్న ఆపరేషన్ అయితే అయ్యింది. చిన్నది కూడా కాదు, పెద్ద ఆపరేషనే అయ్యిందండి. అంటే ఏంటనేది, ఇది ఎలా అయ్యింది అనేది మీకు ఫస్ట్ నుంచి చెప్తే గానీ మీకు అర్థం కాదండి. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎక్కడైనా చిన్న పిల్లతోటి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మా పక్కింటి పాపండి, ప్లీజ్ వదిలేసేయండి, దాన్ని ఏం చేయమనుకోవద్దు. అండ్ నేనేం చెప్తున్నాను అనేది మాత్రం మీరు ఫోకస్ అయితే పెట్టండి. చెయ్యి అయితే చూసారు కదండి. అంటే ఫస్ట్ మా చింటూ అయితే నవరాత్రులకి దసరా సమయంలో అయితే హాలిడేస్ లో అయితే ఫ్రెండ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళాడండి. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే పడిపోయాడు. ఆడుకుంటూ స్టెప్స్ మీద నుంచి పడిపోయాడు. అప్పుడైతే ఏమైందంటే, ఇక్కడున్న మధ్యలో ఉన్న బోన్ అయితే బ్రేక్ అయిందండి. అంటే ఒక బోన్ బ్రేక్ అయింది, అండ్ ఇంకో బోన్ అయితే చిట్లింది అన్నమాట. అప్పుడైతే ప్రాబ్లం ఏం లేదన్నారు. సిమెంట్ కట్టుతోని తగ్గిపోతుంది అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు కూడా చిన్న పిల్లోడు అని చెప్పేసి అది కూడా కొంచెం కాంప్లికేట్ గానే చేశారండి. ఎందుకంటే చిన్న పిల్లోడు అది తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పుడు తనకి మత్తు అయితే ఇచ్చారు. మత్తు ఇచ్చి సిమెంట్ కట్ట అయితే వేశారు. సెట్ అయిపోతుందండి, నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. అలాగే దేవుడి దయ వల్ల, మా తల్లి పోచమ్మ తల్లి దయ వల్ల చెయ్యి అయితే మానిపోయిందండి. బోన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిపోయింది. 1 month కి తగ్గిపోయింది. అసలు 2 months ఉంచుతానని చెప్పారండి, కానీ 2 months అనే దానికి 1 month లోనే బాగా తగ్గిపోయింది. అది తీసేసారు కూడా. సేవ్ అయిపోయింది కదా అమ్మయ్య అనేసి ఇంకా అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి నేను నార్మల్ గానే ఉంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అది బాగానే ఉంది. ఇలా జరిగి ఒక 3 months 4 months అయిపోతుందండి. అయిపోయింది. మొన్న సమ్మర్ హాలిడేస్ ముందు రోజు స్కూల్స్ ఇస్తారు కదా, స్కూల్ సెలవు ఇస్తారు కదా, అంటే మార్చ్ అనుకుంటా, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అనుకుంటా అండి. అప్పుడైతే స్కూల్లో అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన లాస్ట్ డే ఇంకో బాబు ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జైట్మెంట్ లో వీళ్ళు ఏం చేశారంటే, పరిగెత్తుకుంటూ ఫ్లోర్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారండి బాత్రూమ్ లో నుంచి క్లాస్ రూమ్ లోకి వస్తూ. అప్పుడు ఏమైందంటే, వాళ్ళిద్దరు పరిగెత్తుకు రావడంతో మా వాడైతే చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. చాలా బక్కోడు కదండి, అసలు పుల్లలా ఉన్నాడు. ఫ్యాన్ 5లో పెడితే ఎక్కిపోతాడు, అలా ఉన్నాడు అన్నమాట. ఇలాంటి వాడికి వీడికి స్కేటింగ్ కావాల్సి వచ్చిందండి.
ఇక్కడ ఏం చేస్తాడంటే షూ వేసుకుంటారు కదండి, స్కూల్ కి వెళ్ళే వాళ్ళు షూ ఉంటాయి కదా, అక్కడ స్కూల్లో కూడా వాళ్ళ ఫ్లోర్ అనేది బాగా నున్నగా ఉంటుంది అనమాట, క్లీన్ గా ఉంటుంది. అది వీడు స్కేటింగ్ చేస్తూ షూ మీద వెళ్ళేసరికి అది బాగా జారిపోయిందండి. బాగా జారిపోవడం తోటి వీడు ఏమైందంటే మళ్ళీ విరిగిపోయిన చేతి మీదే మళ్ళీ వాడు పడిపోయాడండి. ఆ పడిపోవడం తోటి ఏమైపోయిందంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక బోన్ బ్రేక్ అయింది, ఒక బోన్ చిట్లిందని చెప్పాను కదా. నెక్స్ట్ టైం అయితే అది ఏమైందంటే 2 బోన్స్ ఉంటాయి కదండి దీనికి, ఆ 2 బోన్స్ బ్రేక్ అయిపోయి బయట సపరేట్ అయిపోయినాయి. ఇంకా ఇది సపరేట్ అయిపోయింది. ఇది సపరేట్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఇంకా అదే డాక్టర్ గారు ఇంకా అవసరం లేదని చూసిన వెంటనే, ఎక్స్రే చూసిన వెంటనే కూడా ఆపరేషన్ అని చెప్పేసి అనేసారండి. ఇంకా ఆపరేషన్ అనేసారు. మీకు లాస్ట్ లో నేను చూపిస్తాను, ఎక్స్రే రిపోర్ట్ అనేది మీకు చూపిస్తాను లాస్ట్ లోని, సార్ చూడండి. ఇంకా రెండో చాయిస్ అనేది లేదన్నారు. మా సంతోషం కోసం మేము ఏం చేసామంటే చిన్నపిల్లోడు కదా, అప్పుడే ఆపరేషన్, రాడ్లు అంటే ఏమవుతుంది అనేసి భయం వేసి మేము ఏం చేసామంటే ఒక 2-3 హాస్పిటల్కి అయితే ఎక్స్రే రిపోర్ట్స్ అయితే పంపించామండి. చూపించాము. ఎక్కడ చూసినా కూడా అది ఆపరేషన్ పడుతుందండి, సెట్ అవ్వదు. అసలు మీకు అసలు సెట్ అవ్వదు, దేని విధంగానూ కూడా సెట్ అవ్వదు, ఆపరేషన్ పడుతుంది, రాడ్ వేయాల్సింది అని చెప్పేసి అనేసారు. ఇంక సరే ఇంకెక్కడైతే ఏమైందని చెప్పేసి మన జంగారెడ్డిగూడెంలోనే ఇంకా హాస్పిటల్ ఉందండి. ఆయన చాలా బాగా చూస్తారు. ఫస్ట్ టైం కూడా ఆయనే చూసారు, అండ్ సెకండ్ టైం కూడా ఇంకా ఆయన అయితేనే బెస్ట్ అని చెప్పేసి ఇంకా అక్కడే ఏం చేసామంటే ఇంకా దీనికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కూడా ఎంత కాంప్లికేట్ అయిపోయిందంటే అది కూడా పెద్ద ట్విస్ట్ అయిపోయిందండి. ఏమైందంటే మామూలుగా అయినా మాకు చెప్పడం ఏమైందంటే ఒక ½ an hour లో ఆపరేషన్ అయిపోతుందండి, చిన్న హోల్స్ పెట్టి మాత్రమే రాడ్స్ వేస్తామని మాతో చెప్పారు. తీరా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిన తర్వాత ఏమైందంటే చేయి బోను సపరేట్ అయిపోయినాయి కదండి, ఈ పై బోను కింద బోను సపరేట్ అయిపోయినాయండి. సపరేట్ అయిపోవడంతో ఏమైందంటే ఇది కొంచెం పైకి వచ్చేసిందండి, ఈ బోను పైకి వచ్చింది, ఈ బోన్ మీదకి పైకి వచ్చేసింది. అదేంటంటే వాళ్ళు ఏంటంటే లాగి పెట్టి కడతారంటండి. ఈ చేతిని ఇద్దరు పట్టుకుని లాగి, ఈ చేతిని ఇంకో ఇద్దరు పట్టుకుని లాగి అప్పుడు రాడ్లు అవి వేసి సరి చేస్తారంటండి. కానీ వీళ్ళు పైకి వచ్చేసిన వాళ్ళని ఏమైందంటే అసలు రావట్లేదంటండి, అసలు ఛాన్స్ లేదంట, అసలు రావట్లేదంటండి. మాకు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు అయితే చెప్పారు రావట్లేదండి. ఎంతో ట్రై చేశారు అంటే అనస్థీషియా కూడా ఇచ్చారు, అనస్థీషియా ఇచ్చినా కూడా ట్రై చేసినా కూడా ఒక 1 hour వరకు ట్రై చేశారంటండి, కానీ సెట్ అవ్వలేదండి. అంటే ఫస్ట్ చూపించాను, ఫస్ట్ ఇక్కడ హోలు అండ్ అలాగే ఇక్కడ హోల్ తో ఫస్ట్ ట్రై చేశారండి. అక్కడ 2 హోల్ తో చిన్న కదా, ఈ 2 హోల్ తోటి సపరేట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైందంటే ఇది కాంప్లికేట్ అయిపోయిందండి. 1 hour అయింది, లేదు ఇంకా రావట్లేదు. 2 hours అయింది, రావట్లేదు. 2.5 hours అయిపోయింది, 3 hours అయిపోయింది. ఏంటి బాబు ఇంకా రావట్లేదు ఏంటని మాకు బయట అయితే టెన్షన్ వచ్చేసింది అన్నమాట. అప్పుడు కదా మత్తు విడిపోతుందో మళ్ళీ అయిపోయిన డాక్టరే మళ్ళీ పిలిపించి మళ్ళీ 2వ సారి కూడా మందు పెట్టారండి. పెట్టి ఇంకా లాభం లేదు, ఇది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా పెద్దగా ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా పోసి ఆపరేషన్ అయితే ఇలాగ రాడ్ పెట్టి అయితే వేశారండి. మొత్తానికి వచ్చేసి 11 స్టిచెస్ అయితే పడ్డాయి. చాలా పెద్ద ఆపరేషన్ అనేది చెప్పుకోవాలండి. ఈ చిన్న వయసులోని మా చింటూకి 8 years ఉంటది. కానీ మాకైతే చాలా మేమైతే సిక్ అయిపోయామండి. ఇంకా మా డాడీ నేను సిక్ అయిపోయింది. ఇంకా బెంగ పట్టేసుకున్నాం అని వాళ్ళు చిన్న పిల్లడు ఆపరేషన్ అనేటప్పటికి చాలా భయం వేసేసింది. ఎలా ఉంటది ఫ్యూచర్ లో ఎలా ఉంటది అని చెప్పి, అంటే చాలా మంది అంటారు రాడ్లు వేస్తే ఫ్యూచర్ లో వంకరగానే ఉంటది అది ఇది అంటున్నారు. కానీ మేము డాక్టర్ గారిని అడిగితే మాత్రం మేము మంచి రాడ్స్ వేసామమ్మా, మంచి బొంబాయి నుంచి తెప్పించి హైదరాబాద్ నుంచి తెప్పించి మేము వేస్తున్నాం, మేము అదైతే బాగానే ఉంటది, మీకు ఏమైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పి అన్నారు. దేవుడి దయ వల్ల ఏమీ ఉండకూడదని ఇప్పటి వరకు కోరుకుంటున్నామండి. ఇక్కడ మాత్రమే కొంచెం ఎత్తుగా ఉంటది ఈ సైడ్ లోని,
కొంచెం ఇప్పుడు ఇంకా వీడు మనకులాగా ఇలా చెయ్యి అయితే చాపలేడు, ఎందుకంటే రాడ్స్ ఉంటాయి కాబట్టి చాపలేడు. ప్రస్తుతానికి అయితే ఆ ఇప్పుడు మే 23 వస్తే మే 19th వస్తే 1 month పూర్తవుతుందండి. నేను దీని గురించి అసలు ఫస్ట్ బ్యాచ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. అదే కారణం అండి. మాకైతే చాలా బెంక్ పెట్టేసుకుని భయం వేసేసిందండి, ఏమవుతుంది ఏంటి అన్న గొడవతోటి. మళ్ళీ సర్లే కదా దేవుడా అనుకునేటప్పటికి 3 నెలలకి మళ్ళీ ఇలా అయితే అయిపోయింది. ఇంకా ఈ బాబుకి ఇలా అవడం తోటి మాకు ఇంకా వీడియోస్ చేయడం, నాకు ఇంకా నేను వర్క్ చేయడం, మగ్గ వర్క్స్ కూడా ఆపేసానండి. వీడి కోసమే మగ్గ వర్క్స్ అయితే ఆపేసాను. ఓన్లీ కంప్యూటర్ వర్క్స్ మాత్రమే చేస్తున్నాను. మగ్గ వర్క్ అయితే మానేసానండి వీడి కోసమే. నాకు టైం సెట్ అవ్వట్లేదు. ముందు పిల్లల్ని చూసుకుంటేనే కదండి మనం తర్వాత బిజినెస్ అయితే మనం చేసుకోగలం అనే ఉద్దేశంతో మగ్గం వర్క్ అయితే స్టాప్ చేశానండి. ఆ మీకు ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే వస్తా, డైలీ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తా ఉంటాను. మిస్ అవ్వకుండా మాత్రం మీరు చూడండి. చూసారు కదా బాబు పరిస్థితి ఎలా ఉందనేది. ప్లీజ్ మీరందరూ మాకైతే సపోర్ట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు నుంచి మీకు డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయండి. నేను వర్క్ వీడియోస్ అయితే పెట్టకపోవచ్చు, అంటే ప్రస్తుతానికైతే గ్యాప్ అయితే ఇచ్చాను. వర్క్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. మామూలు డైలీ బ్లాగ్స్ వీడియోస్ అయితే, నా డైలీ రొటీన్ వీడియోస్ అయితే మాత్రం వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని అయితే చూడండి. ఇదండి నేను చెప్పాలి అనుకున్నది. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీకు తెలియజేస్తాను. అండ్ అంతవరకు ఉంటానండి. ప్లీజ్ బ్లెస్ చేయండి. మా చింటూ గురించి కూడా దేవుణ్ణి ప్రార్థించండి, బ్లెస్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.